ఈ అమ్మాయిలందరూ ఇంతే బాసు. అన్ని అలవాట్లు ఉన్నోడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేని పెళ్లి చేసుకుంటారు. మరి మన పరిస్థితి ఏంటి? ఇదే ఈ ఒక్క డైలాగ్ తోటి నేను నిన్ను కోరని సినిమా చేశా. దిస్ ఓన్లీ డైలాగ్. ఆ సినిమా చేయడానికి కారణం ఆ ఒక్క డైలాగ్. అదే ఈ మూవీ థీమ్. అలాగే సతీష్ చెప్పిన ఇందులో మీరు చూస్తే మన వ్యాలంటైన్ స్పెషల్ ఫిలిమ్స్లో తను చెప్పిన తాళి కట్టేది కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్ కదరా, చిన్నప్పటి నుంచి మనతో ఉండే ఫ్రెండే కట్టాలి తాళి. సో మన తాళి కట్టించుకున్న అవినాష్ పాప తన ఫేస్ చూడండి. సో థ్యాంక్ యూ. నేను ఐ ఫీల్ బ్లెస్డ్ ఇన్ ఎ వే. ఏంటంటే ఐ డిడ్ అప్ టు MBA పూణే యూనివర్సిటీ ఇన్ మార్కెటింగ్. MBA ఫ్రమ్ పూణే యూనివర్సిటీ మ్యామ్ చేసి దెన్ ఐ వెంట్ ఇన్ టు కార్పొరేట్ సెక్టర్. ఐ వాజ్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ ఫర్ బజాజ్, చాలా కంపెనీస్. I was into the corporate world. So I launched a lot of products. Tarvata I was telling you students వీళ్ళకి ఇందాట. సో నాకు చాలా జాబ్స్, ఎవ్రీ జాబ్ I used to leave every year go job మారేవాడిని. The reason was I was not feeling from inside. This is not something that I should be doing. ఏదో సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వక, this is not what I want to do in life. ఇలాంటి ఒక థాట్ నన్ను I kept changing my jobs. Then one fine day I met Ram Gopal Verma. సో వీళ్ళకి స్టోరీ అంతా చెప్పేందట. సో రామ్ గోపాల్ వర్మ కలిసినప్పుడు తను అప్పుడు రంగీలా మూవీ చేస్తున్నాడు, రంగీలా. అప్పుడు దెన్ I told him I want to be in films, I don't know, it's pulling me అని అంటే then he made me the writer for Satya. Satya movie was my debut. నాకు తెలిసి ఈ ఆడిటర్ ఉన్నోళ్ళు ఎవరు చాలామంది పుట్టుండ్రు అప్పటికి. సో మేబీ మీరు డైపర్ చేసుకునేటప్పటికి వెంకీ సినిమా రాశా 2001. ఓకే, ఆ తర్వాత మీరు కొంచెం ఎదిగి స్కూల్ ఎగేది వచ్చినప్పుడు I've written అదుర్స్. మీకు కొంచెం గ్రోయింగ్ స్టేజ్లో రెడీ చిట్టినాయుడు మీ ఫేవరెట్. ఆ తర్వాత ఇంకొంచెం ఎదిగిన తర్వాత మీరు కాలేజీకి వచ్చిన తర్వాత మేబీ ఇంటర్ I've written దూకుడు. సో ఆ తర్వాత నేను సూపర్ స్టార్స్ అందరితో చేసిన మై బెస్ట్ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎన్టీఆర్ తోటి, తారక్ తోటి 4 ఫిలిమ్స్ చేశా. మై ఫస్ట్ ఫిలిం వాజ్ సాంబా, దెన్ అదుర్స్, దెన్ బాద్షా, దెన్ జైలు అవకుశా. సో అందరూ నేను ఏ కాలేజీకి వెళ్ళినా ఎవరు కలిసినా సార్ అదృష్టం ఎప్పుడు. సో అందరూ ఇదే అడుగుతున్నారు. సో ఎట్ ద టైమ్, సో ఆల్రెడీ మై స్టోరీ ఈజ్ రెడీ. తారక్ కొంచెం ఫ్రీ అవ్వగానే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు బ్యాండ్ మేళం. సతీ అంటే ఇందా చెప్పాడు వెంకటేష్, టాలెంట్ ఉండడం వేరు, ఆ టాలెంట్ని గుర్తించి దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచాన్ని పరిచయం చేయడంలో ఉండే కిక్ నా ఒక్కడికే తెలుసు. అలా నేను తీసుకొచ్చిన వాళ్ళలో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఒకటి హరీష్ శంకర్ యాజ్ డైరెక్టర్, అలాగే బాబీ డైరెక్టర్, అలాగే శివ నిర్వాణ, నిన్ను కోరి, మజిలీ, ఇవన్నీ. నౌ ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ సతీష్ జవ్వాజీ. సో అంటే నా టాలెంట్ ఏంటంటే, సరే నేను ఎన్నో సినిమాలు రాశాను, మోర్ దెన్ 60 ఫిలిమ్స్. ఐ ఫీల్ నేను
రైటింగ్ టాలెంట్ కన్నా ఒక టాలెంట్ని గుర్తించే టాలెంట్ ఎక్కువ ఉంది నాకు అని అర్థమైంది. అలాగే నాకు ఆల్మోస్ట్ చాలా చిన్నప్పటి నుంచి నాకు సిరి తెలుసు, శ్రీదేవి. సో తన టాలెంట్ కూడా నేను అనుకునేవాడిని ఏదో రోజు షీల్ బి ఏ సూపర్ స్టార్, నో డౌట్. అది తన గుడ్ లక్ ఏంటంటే ఫస్ట్ నాని పరిచయం చేశాడు యాజ్ హీరోయిన్. నేను ఎందుకు చేయలేకపోయినా అని ఫీల్ అవుతుంటా ఇప్పుడు. అలాగే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా చెప్పేది నాని తర్వాత అంత న్యాచురల్ పెర్ఫార్మర్ నేను దగ్గర నుంచి చూసింది ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే సంబడి హూ కెన్ మ్యాచ్ హిస్ క్యాలిబర్ ఈజ్ రోషన్. సో ఇంతమంది ఈ టాలెంట్ని మీ ముందుకు తీసుకురావడమే ఈజ్ మై డ్యూటీ. ఐ ఫీల్ ఐ బీన్ chosen for this job, to bring the talent, young talent like all these guys here. వీళ్ళందరూ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఈ డైరెక్టర్స్, అలాగే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని, కొరియోగ్రాఫర్స్ని నా 25 years జర్నీలో నేను ఎంతోమందిని నేను పరిచయం చేశాను. తర్వాత మొన్న ఈ టైటిల్ గ్లిమ్స్, వ్యాలంటైన్ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు ఒక ఫన్నీ మెసేజ్ ఒకటి వచ్చింది. అండ్ ఒక అబ్బాయి పెట్టాడు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఏ గే లవ్ స్టోరీ అన్నాడు. గే లవ్ స్టోరీయా? ఓహో, అంటే ఇప్పుడు మగవాడికి తాళి కట్టాడు కాబట్టి వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటాడు, వాడు బెడ్రూమ్లో పాల గ్లాస్ పట్టుకుని వెళ్తాడు అనుకున్నాడు అని వాడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, బట్ ఆల్మోస్ట్ ఐ కెన్ రీడ్ హిజ్ ఎమోషన్ ఇన్ ద మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఏ గే లవ్ స్టోరీ అని. దిస్ ఈజ్ నాట్ ఎ గే లవ్ స్టోరీ, దిస్ ఈజ్ ఏ ప్యూర్ లవ్ స్టోరీ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. ఇందులో ఫన్ చాలా ఉంటుంది, బట్ అండ్ దెర్ ఈజ్ హార్ట్. నేను ఫస్ట్ కామెడీ అన్నది అందరు చేయొచ్చు, ప్లస్ నేను ఎదిగిందే కామెడీ వల్ల. ఒక వెంకీ అవ్వచ్చు, ఒక రెడీ అవ్వచ్చు, డి, ఆల్ దీస్ ఫిలిమ్స్ నేను రాసిన అన్ని కామెడీస్, కింగ్, ఆల్ దీస్ ఫిలిమ్స్. కానీ దాని సోల్ తీసుకురావడం అనేది లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాండ్ మేడంకి సోల్ తీసుకుని నా ఆఫీస్లోకి కాలు పెట్టాడు సతీష్. ఆ సోలే వాళ్ళ బ్యాండ్ మేడంగా మారింది. కాబట్టి మీలో చాలామందికి టాలెంట్ ఉంటుంది. ఇందులో సతీష్ ఇంకొక డైలాగ్ రాశాడు, టాలెంట్ అందరూ ఉంటుంది, టాలెంట్ అన్నది ఒక క్యారెట్ లాంటిది. ఆ క్యారెట్ అంటే భూమి లోపల ఉంటుంది, దాన్ని పీకేవాడు కావాలంటాడు. ఆ పీకేటోడు ఎవడు రా అని అంటారు వీళ్ళందరూ. సో వీళ్ళ టాలెంట్ని పీకింది నేను. వీళ్ళు రేపొద్దున ఈ సినిమాతో వీళ్ళంతా పీకుతారో చూస్తారు మీరు. సో ఆఫ్టర్ దిస్ ఫిలిం, రోషన్ అండ్ శ్రీదేవి ఆర్ గోయింగ్ టు బికమ్ బిగ్ స్టార్స్, నో డౌట్. మీరు చేస్తారు వాళ్ళందరినీ స్టార్స్ అని విత్ దట్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. మీ అందరూ కూడా యూ పర్సూ యువర్ డ్రీమ్స్. మీ స్టడీస్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు మీ డ్రీమ్స్, మీ ప్యాషన్. ఓకే, డోంట్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్. మీకు చెప్పక్కర్లేదు, యు ఆర్ ఎ జెన్ జీ, ఓకే బ్యాచ్ కాబట్టి మీకు చెప్పక్కర్లేదు. యూ పర్సూ యువర్ డ్రీమ్స్ ప్యారలల్లీ, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి అదొక సెక్యూరిటీ ఇస్తుంది మనకి. ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. ఇవాళ నేను ఇండియాలో ద టాప్ స్టార్ ఎవరో ఒక సల్మాన్ ఖాన్, అతను కథ చెప్పా వెళ్ళి, అతను పిక్చర్ రాశా. హృతిక్ రోషన్ కథ చెప్పా, ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఆన్ ఫ్లోర్స్ నెక్స్ట్ ఇయర్. అంటే దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. నేను వెళ్ళి అతనికి నరేషన్ ఇవ్వగలిగానంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్కి. సో ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ బేస్. ఆ తర్వాత యూ పర్సూ యువర్ ద ప్యాషన్. కాబట్టి మీ అందరూ వీ నీడ్ దిస్ టీమ్ నీడ్స్ యువర్ విషెస్. ఐఎమ్ ఆల్మోస్ట్ అట్ ద రిటైర్మెంట్ స్టేజ్, బట్ దే ఆర్ ద గ్రోయింగ్ స్టేజ్. సో నేను పీకిన ఈ క్యారెక్టర్ని మీరందరూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, March 13th, డోంట్ మిస్ బ్యాండ్ మేడం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ కోన గారు, మీ మాటలతో నవ్వించారు, అలాగే మధ్యలో మెసేజ్ ఇచ్చారు. ఫ్యాకల్టీ ఫుల్ నవ్వారు తెలుసా మీ మాటలకి. అట్ ద సేమ్ టైం లాస్ట్లో మెసేజ్ ఇస్తే యా ట్రాక్లోకి వచ్చారు అన్నట్టుగా ఉన్నారు. థ్యాంక్ యూ.